మంగళాచరణ్. ఓం అజ్ఞానతిమిరాంగస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం ఏన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखांश नमो विष्णुपादाय कृष्णप्रेषाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरतेश नमः. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्ता नमोऽस्तुते. तप्तकाञ्चन गौराङ्गे राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी. कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातं तमवन्दं तमहं वन्दे परमानन्दमाधवम्. हरे कृष्ण माताजी and प्रभुजी. ఈ రోజు చెప్పుకోబోయే చాప్టర్ ఏంటంటే కేసీ వ్యోమాసురుల సంహారం. కేసీ వ్యోమాసురుల సంహారం ఎలా జరిగింది అనేసి ఈ రోజు మనం చెప్పుకోబోయే చాప్టర్. కంసుని ఆదేశం మేరకు కేసి అనే రాక్షసుడు భయంకరమైనట్టి అశ్వరూపమును ధరించాను. అశ్వరూపము అంటే గుర్రం రూపమును ధరించి కేసి అనే రాక్షసుడు బృందావనంలోకి వస్తారు. తన జూర్లు పైకి ఎగురుతుండగా గిట్టలతో నేలను త్రవ్వుతూ మనసుని యొక్క వేగములతో అతడు బృందావనంలోకి ప్రవేశించను. అంటే కాళ్ళని తన గిట్టలను బాగా దున్నుతున్నట్లు ఫాస్ట్ గా బృందావనంలోకి ప్రవేశించాడు కేసి అనే రాక్షసుడు. బృందావన వాసులందరినీ భయపెడుతున్నారు. ప్రజలందరినీ తన సకలీతనములతో భయపెట్టసాగాను. అంటే గుర్రం అరుపులు ఉంటాయి కదా, గుర్రము చేసే అరుపుల్లాగా అరుస్తూ కేసీ రాక్షసుడు బృందావన వాసుల్ని భయపెట్టసాగాను. ఆ రాక్షసుడు అట్లు భయంకరముగా సకలిస్తూ పెద్ద మబ్బు వలె తన తోకను త్రిప్పుతూ బృందావన వాసులందరినీ హడలుగొట్టాను. అంటే ఆ మనకి వర్షం పడేప్పుడు మబ్బు ఎలా కమ్ముతుందో అలా మబ్బు కమ్మినట్లుగా కేసీ అనే రాక్షసుడు తన తోక తిప్పుతూ బృందావన వాసులందరినీ భయపెట్టసాగాను.
శ్రీకృష్ణుడు చూచాడు. అంటే శ్రీకృష్ణుడు చూచాడు. కేసి అనే రాక్షసుడు బృందావనవాసులను భయపెడుతున్నది శ్రీకృష్ణుడు చూసి ఆహ్, ఆ అశ్వము తనను యుద్ధమునకు ఆహ్వానిస్తుందని శ్రీకృష్ణుడు గ్రహించెను. అంటే కేసి రాక్షసుడు కృష్ణుడిని యుద్ధమునకి ఆహ్వానిస్తున్నాడు. అంటే రమ్మని పిలవటాన్ని శ్రీకృష్ణుడు గమనించి తన యుద్ధమునకి వచ్చాడు. దాన్ని సవాలు స్వీకరించి శ్రీకృష్ణుడు ఆ కేసి రాక్షసునికి ఎదురుగా వచ్చి నిలబడసాగాను. అంటే కేసి అనే రాక్షసుడు శ్రీకృష్ణుడిని యుద్ధమునకు పిలిచనని శ్రీకృష్ణుడు వచ్చి యుద్ధమునకి రెడీగా అంటే తయారై వచ్చి కేసి రాక్షసుడు ఎదురుగా నిలబడి వచ్చాను. అట్లు పోరునకు ఆహ్వానించబడినప్పుడు వెంటనే ఆ రాక్షసుడు సింహ గర్జన వంటి భయంకరమైన ధ్వనిని చేస్తూ ఆకాశం అంతటను మింగబ్రోవునట్లుగా తన నోటిని తెరిచెను. అంటే ఆకాశం మొత్తాన్ని మింగుతున్నట్లుగా సింహం గర్జనతో గట్టి గట్టిగా కేకలు వేస్తూ గుర్రం ఎంత గట్టి శబ్దం చేస్తుంది అలా గట్టి గట్టిగా శబ్దం చేస్తూ ఆ భయంకరంగా ధ్వని చేస్తూ అంటే శబ్దం గట్టిగా ధ్వని చేస్తూ ఆకాశం అంతా మింగేలాగా ఆకాశం అంతా మింగేలాగా అది రెడీగా ఉందన్నమాట. అంత గట్టి శబ్దం చేస్తుంది యుద్ధమునకి నేను రెడీగా ఉన్నాను అనేసి శ్రీకృష్ణుని పిలుస్తుంది. కానీ శ్రీకృష్ణుడు వెంటనే దాని కాళ్ళను పట్టుకొని పైకి ఎత్తి దానికి భీతి కలిగించను. అంటే శ్రీకృష్ణుడు ఏం చేశాడు? ఆ ఆ, కేసి రాక్షసుని కాళ్ళను పట్టుకొని పైకి ఎత్తాడు. పైకి ఎత్తేసి గిరగిరా తిప్పాడు. గిరగిరా తిప్పేసరికి అది శ్రీకృష్ణుడిని వధించాలి అనేసి కేసి రాక్షసి వచ్చేయండి. కానీ శ్రీకృష్ణుడు ఏం చేశాడు? కేసీ రాక్షసుని కాళ్ళు పట్టుకొని గిరగిర తిప్పాడు బాగా. మిక్కిరి ఆగ్రహంతో శ్రీకృష్ణుడు దానిని గాలిలో గిరగిరా త్రిప్పసాగాను. కొన్ని చక్రములు తర్వాత గరుత్మంతుడిగా ఒక సర్పమును మింగివేయనట్లుగా 100 గజముల దూరమున పడివేయనట్లుగా శ్రీకృష్ణుడు దాన్ని విసిరివేసిన. అంటే శ్రీకృష్ణుడు ఎంతో బాగా గిరగిరా గిరగిరా తిప్పేసి దాన్ని విసిరేస్తే 100 గజముల దూరంలో కేసి రాక్షసుడు పడిపోయాడు. అట్లు విసిరివేయబడినప్పుడు అశ్వము తాత్కాలికముగా స్పృహ కోల్పోయిన. అంటే శ్రీకృష్ణుడు విసిరేసినప్పుడు అది అంత ఫాస్ట్ గా శ్రీకృష్ణుడు తిప్పినప్పుడు అదేమైంది? సృహ కోల్పోయి అది పడిపోయింది. అది కోల్పోయిన తర్వాత ఏమైంది? సృహ కోల్పోయింది. కోల్పోయి అది ఆ అంటే దాని సృహ కోల్పోయి పడిపోయింది. అయితే అది చనిపోయినట్టు యాక్షన్ చేసింది కానీ అది చనిపోలేదు. మళ్ళీ ఏం చేసింది? గొప్ప వేగంతో తిరిగి శ్రీకృష్ణుని ఢీకొనినట్లుగా వచ్చి కేశి రాక్షసుడు తను సమీపించగానే శ్రీకృష్ణుడు తన ఎడమ చేతిని తన నోటిలోకి పెట్టేశాడు. అంటే అది మళ్ళీ ఏం చేసింది? శ్రీకృష్ణుడు మళ్ళీ చంపడానికి అనేసి మళ్ళీ వచ్చింది. వచ్చి ఏం చేసింది? ఆ అంటే ఫోర్స్ గా వచ్చేసి శ్రీకృష్ణుడిని చంపుదాం అనేసి వచ్చింది. కానీ శ్రీకృష్ణుడు ఏం చేశారు అంటే తన ఎడమ చేతిని శ్రీకృష్ణుడు ఎడమ చేతిని కేసి రాక్షసి నోటిలో అంటే ఒక ఇనుప ముక్కలాగా తన నోటిలోకి దూర్చేసి సర్ ఒక శ్రీకృష్ణుడు ఎడమ చేతిని దాన్ని నోటిలోకి దూర్చి ఒక పెద్ద సర్పమును పొలంలోకి స్వరంగం ఉంటది కదా, అంటే లోపలికి స్వరంగంలోకి దూరినట్లుగా అగుపించారు. అంటే ఎడమ చేతిని బాగా శ్రీకృష్ణుడు దాని నోటి లోపలికి పెట్టేశాడు. ఒక స్వరంగంలోకి తన చెయ్యి ఎలా వెళ్ళినట్లుందో అలా అనిపించింది. శ్రీకృష్ణుడు చెయ్యి ఎర్రగా కాలిన ఇనుప కడ్డీ వలె అనిపించి ఆ అశ్వమునకు తీవ్ర వేదన గురయ్యాడు. అంటే ఎంతో బాధ. ఒక ఇనుప కడ్డీ కాలి తగిలితే ఎలా నొప్పి ఉంటుందో అలా కేసి రాక్షసుడికి శ్రీకృష్ణుడు తన చెయ్యి పెట్టినప్పుడు అలా అనిపించిందంట. ఆ ఎలా అనిపించిందంటే ఒక ఇనుప కడ్డీ కాల్చి నోట్లో పెడితే ఎంత నొప్పి ఉంటుందో అలా ఆ ఆ అశ్వము అలా తీవ్ర వేదన అంటే అంత బాధ అనుభవించింది. దాని దంతములు నేల నేల రాలేను. అంటే దాని దంతములు అంటే పళ్ళు ఊడి భూమి పైన పడిపోయాయి. దాని నోటిలో దూర్చిన శ్రీకృష్ణుడు చెయ్యి క్రమముగా ఉబ్బసాగాను. అంటే పెద్ద పెద్దగా అయిపోయింది శ్రీకృష్ణుడు చెయ్యి. కేసీ రాక్షసుడు ఊపిరి సలుపలేదు. అంటే కేసీ రాక్షసుడికి ఊపిరి ఆడలేదు. శ్రీకృష్ణుడు చెయ్యి లోపల పెట్టి అది పెద్ద పెద్దగా అయిపోతుంటే ఏమైతుంది? కేసీ రాక్షసుడికి ఊపిరి ఆడలేదు.
దాని శరీరం చెమటలతో నిండిపోయాయి. అంటే ఊపిరి ఆడకపోతే ఏమవుతుంది? దాని చెమట, బాడీ మొత్తం చెమటలు వచ్చేసాయి. కళ్ళు ఇటు అటు కాళ్ళను ఇటు అటు విసిరసాగాను. అంటే శ్రీకృష్ణుడిని వదిలించుకోవాలి అంటే తన చెయ్యి నోటిలో నుంచి బయటికి రావాలి అనేసి కేసీ రాక్షసుడు ఎంతో ప్రయత్నించాడు చెయ్యి బయటికి తీయడానికి. కానీ దాని కనుగ్రుడ్లు పైకి వచ్చేసాయి. అంటే దానికి ఊపిరి ఆడకపోయేసరికి తన కళ్ళ గుడ్లు కూడా పైకి వచ్చేసాయి. మల్లమూత్రములు మలమూత్రములతోటి ఏకకాలంలో విసర్జన ప్రాణములు విరిచన అంటే విడిచేసింది. మలమూత్రములు విసర్జన చేస్తూ ఇంకా తనకి ఊపిరాడలేదు. అలా కేసీ అనే రాక్షసుడు తన ప్రాణాలను విడిచేసింది. అశ్వము మరణించగానే దాని నోరిలో సడిలినందిన సునాయాసంగా శ్రీకృష్ణుడు తన చేతిని బయటికి తీయసాగాను. అంటే శ్రీకృష్ణుడు తన నోటి లోపల చెయ్యి పెట్టాడు కదా, ఆ చెయ్యిని అది లోపల పెట్టిన తర్వాత కేసీ రాక్షసుడు చనిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు తన చెయ్యిని సునాయాసంగా తీయగలిగాడు. ఎందుకంటే తను దేవాది దేవుడు శ్రీకృష్ణుడు కాబట్టి తను ఆ చెయ్యి తీయనికి సులభంగానే తీయసాగాడు. శ్రీకృష్ణుడు ఆశ్చర్యమును కరిగించలేదు. ఎందుకు? శ్రీకృష్ణుడు ఆయన దేవాదేవుడు, ఆయనకి ఎందుకు ఆశ్చర్యం కలుగుతుంది? తనకేం ఆశ్చర్యం కలిగించలేదు. కానీ గగన మండలంలోని దేవతలు ఆశ్చర్యంతో దర్శిస్తూ శ్రీకృష్ణుడిపై పుష్పవృష్టిని కురిపించి తన ప్రశంస ప్రశంస భావంను ప్రకటించారు. అంటే శ్రీకృష్ణుడు కేసీ రాక్షసుని నోట్లో చెయ్యి పెట్టేసి చంపారు కదా, అది శ్రీకృష్ణ ఆయన దేవాది దేవుడు కాబట్టి ఆయనకేం కొత్తగా అనిపించదు. ఎందుకంటే సృష్టికి మూలం ఏదైనా శ్రీకృష్ణ భగవానుడే. అయితే పైన ఉన్న దేవతలు, ఆకాశంలో ఉన్న దేవతలందరికీ ఎలా అనిపించింది? చాలా ఆ ఆశ్చర్యంగా అనిపించి శ్రీకృష్ణుడి పైన కేసరి రాక్షసుని చంపినందుకు శ్రీకృష్ణుడి పైన పుష్ప వర్షములను కురిపించి ఎంతో ఆనందంగా ఉన్నారు దేవతలందరూ. ఈ సంఘటన జరిగిన తర్వాత పరమ శ్రేష్ఠుడు అయిన నారదముని ఒక ఏకాంత ప్రదేశంలో శ్రీకృష్ణుడు దర్శించి అతన్ని ఇట్లు స్తుతించారు. శ్రీకృష్ణుడిని కేసు అనే రాక్షసుని వధించిన తర్వాత నారద్ ముని శ్రీకృష్ణుని ఒక ఏకాంత స్థలము, ఎవరు లేని స్థలంలో నారద్ ముని శ్రీకృష్ణ భగవాను దర్శించి ఆ తనకు ప్రార్థనలు చేస్తున్నారు. నారద్ ముని, ప్రభు కృష్ణ, నీవు అపరిమేయుడవైన పరమాత్మడవు, సమస్త యోగ శక్తులకు నియామకుడవు. అంటే శ్రీకృష్ణుడు పరమాత్ముడు, ఆయనే దేవాది దేవుడు. సమస్త యోగ శక్తులు అంటే ఎంత శక్తి ఉంది శ్రీకృష్ణుడికి, ఆయనకే ఎంత యోగ శక్తులు అన్ని అంటే శ్రీకృష్ణుడి నుంచి అన్ని శక్తులు పుట్టాయి. ఆయన యోగ శక్తి నియామకుడవు, ఈ జగత్తునకు ప్రభువు, విశ్వవ్యాపి దేవాది దేవుడవు. అంటే విశ్వం మొత్తంలో ఎక్కడ చూసినా దేవాది దేవుడు ఉంటాడు. మనము అనుకుంటాము దేవుడు అక్కడున్నాడు ఇక్కడున్నాడు, కానీ దేవుడు మనలోనే ఉన్నాడు. భగవంతుడు ఎక్కడ చూసినా భగవంతుడే ఉన్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు, ఇందుగల అందులేడు అని సందేహం గలదా అనేసి మనకి ఆ ప్రహ్లాద్ మహారాజ్ చెప్పారు. ప్రహ్లాద్ మహారాజు వాళ్ళ తండ్రి గారికి ఏం చెప్పారు? ఇందుగల అందులేడు అని సందేహం కలదా అనేసి చెప్పారు. మనం కూడా అలానే భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు, ఇక్కడున్నాడు అక్కడున్నాడు ఎక్కడ కాదు, ప్రతి ఒక్క చోట మన మనసులో మనం ఎలా అనుకుంటే అలా భగవంతుడు మన తోటే ఉన్నాడు. ఈ సృష్టికి నీవే విశ్రాంతి స్థానమునవు, నీవు భక్త వాత్సల్యుడవు, సర్వేశ్వరుడవు. ఓ ప్రభు పరమాత్మగా నీవు ప్రతి జీవిలోనూ నెలకొంటివి. అంటే భగవంతుడు ప్రతి జీవిలోనే ఉన్నాడు అనేసి నారదముని చెప్తున్నాడు. నీవు ఇంధనములో అగ్ని దాగి ఉండునట్లు సమస్త జీవుల హృదయంలో నీవు గుప్తముగా ఉన్నావు. ఇంధనము అంటే ఆయిల్, దాంట్లో ఎలా ఉన్నావు, అగ్ని రాచుకోవడానికి ఎలా ఉన్నావో ప్రతి ఒక్క జీవి హృదయంలో కూడా నువ్వు అలానే ఉన్నావు. పక్షిలో ఉంటాడు, జంతువుల్లో ఉంటాడు, మనుషుల్లో ఉంటాడు, ప్రతి ఒక్క చోట భగవంతుడు ఉంటాడు. కానీ అది మనం అర్థం చేసుకోవాలి. నీవు నీవు గుప్తముగా ఉన్నావు, జీవులన్నిటికీ నువ్వు కార్యములకు నీవే సాక్షివి. భగవంతుడే కదా మనకి సాక్షి, మనను సృష్టించింది కూడా భగవంతుడే. వారి హృదయంలో గల పరమ నియంత్రణవు, నీవు స్వయం సంపూర్ణుడు. అంటే పూర్తిగా భగవంతుడే మన మనసులో ఉన్నాడు. ఈ సృష్టికి పూర్వము నీవు కలవు,
సృష్టికి ముందు ఉన్నాడు, తర్వాత ఉన్నాడు, ఎప్పుడు ఉంటాడు భగవంతుడు. నీ శక్తుల చేత నీవు ఈ సమస్త విశ్వమును సృష్టించితివి. అంటే భగవంతుడి శక్తులతోటే మనకి ఈ విశ్వమును సృష్టించాడు భగవంతుడు. నీవు పరిపూర్ణ పథకము ననుసరించితివే. ప్రకృతి స్వభావమును కలయిక చేత ఈ భౌతిక జగత్తు సృష్టించబడినది. ఈ భగవంతుడి శక్తులతోటి మనకి ఈ విశ్వమును భగవంతుడు సృష్టించాడు. పరిపూర్ణ పథకమును అనుసరించి ప్రకృతి అంటే ప్రకృతి స్వభావంలో అన్ని ఉండి అన్ని కలయిక చేతనే ఈ భౌతిక జగత్తును సృష్టించబడ్డాడు భగవంతుడు. నీవు ఈ సృష్టికి స్థితికారుడవు, లయకారుడు. అంటే సృష్టికి మూలం ఏదైనా కానీ భగవంతుడివే. భగవంతుడే సృష్టించాడు. ఆయనను దీని కార్యకలాపముల చేత నీవు ప్రభావితుడవు కావు. అంటే ఆయన సృష్టించాడు, దానివల్లే భగవంతుడికి అన్ని జరుగుతున్నాయి అట్లా ఏం కాదు. భగవంతుడికి సృష్టి ఉన్నా సృష్టి లేకున్నా ఆయన దేవాది దేవుడు, ఆయనకు ప్రతిదీ ఆయన నుంచే వస్తూ ఉంది. ఈ సృష్టికి నీవు శాశ్వత నియంత్రుడు. అంటే ఆయన దేవాది దేవుడు ఈ సృష్టికి శాశ్వతమైన శాశ్వతంగా ఉండేదే భగవంతుడు. ఎందుకంటే ఆయనకి మనలాగా చావు బ్రతుకులు ఇట్లాంటి ఏమీ ఉండదు. ఆయన ఎప్పుడు సర్వాంతర్యామి భగవంతుడు. ఈ సృష్టికి శాశ్వత నియంత్రుడు ప్రభు కృష్ణ. రాజుల రూపంలోని రాక్షసులను అందరినీ సంహరించుట కొరకై నీవు భూమిపై అవతరించితివి. అంటే ప్రభు కృష్ణ రాజుల రూపంలో అంటే ఇప్పుడు కంస మహారాజు ఉన్నారు, ఆయన రాక్షసుడు. అలాంటి వాళ్ళందరూ ఎంతో మంది ఉన్నారు. అందరినీ సంహరించుట అంటే చెడ్డ వాళ్ళను సంహరించుట కొరకై భూమిపై అవతరించాడు శ్రీకృష్ణ భగవానుడు. ఈ రాక్షసులు రాజులు వేషంలో ప్రజలను మోసగిస్తున్నారు. ధర్మమునకు హాని ఏర్పడినప్పుడు, అధర్మమునకు అభివృద్ధి కలిగినప్పుడు నీవు ఈ భౌతిక భూమిపై అవతరించు అవతరింతువని నీవు చేసిన వాగ్దానము నిలబెట్టుకొనుటకై ఈ భూమిపై అవతరించితివి. అంటే శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు? ఆ, ధర్మం వైపు ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు ఎవరిని ఏమి చేయడు. ఎవరైతే తప్పులు చేస్తూ వాళ్ళు చేసింది కరెక్ట్ అనుకున్నప్పుడు ఉంటారు కదా, తప్పు చేసి కూడా కరెక్ట్ అనే అనుకుంటుంటారు. అలాంటి వాళ్ళందరినీ శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళందరినీ అంతం చేయడానికి ఆయన ఒక అవతారం దాల్చి ఆ అవతారంలో వచ్చి ఎవరు తప్పు చేస్తుంటారో వాళ్ళందరినీ అంతం చేస్తాడు. ఎవరైతే శుద్ధ భక్తులతో ఉంటారో వాళ్ళందరినీ దేవాది దేవుడి దగ్గరికి తీసుకెళ్లిపోతాడు శ్రీకృష్ణ భగవానుడు. ప్రభు కనుక ఎల్లుండి చానూర ముష్టికాది మల్లూర రూపంలోని ఏనుగుల రూపంలోను కంసుని రూపంలో గల రాక్షసులను నీవు వధించబోవు దృశ్యమును నేను కనులారా తప్పక దర్శించును. అంటే ఏనుగుల రూపంలోను కంసుడు లాంటి రూపంలో ముష్టికాది మల్లూరు అంటే వివిధ రూపాల్లో రాక్షసులు ధరించి వాళ్ళందరూ శ్రీకృష్ణుడిని చంపాలని అనుకుంటారు కదా, అలాంటి రూపంలో అన్ని నేను చూ చూడ నారద ముని ఆయన చూడదలుచుకోలేను. అంటే ఆయన దర్శిస్తాను అనేసి చెప్తున్నారు. అనంతరము శంఖ కాల యవన ముర నరకాసురులను కూడా నీవు సంహరించుటకు నేను దర్శించును. అంటే శంఖ కాల యవన ముర నరకాసురులను కూడా శ్రీకృష్ణుడు వధించుటను నారద ముని చూస్తాను అనేసి చెప్తున్నారు. అంటే ఆయన దర్శనం చేసుకోగలరు కదా, ఆయన అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు నారద ముని. ఆయన నేను దర్శించుకోగలను అనేసి చెప్తున్నారు. అవి జరిగినప్పుడు నారద ముని ఆయన చూస్తాను అనేసి చెప్తున్నారు. స్వర్గము నుండి పారిజాత వృక్షము తెచ్చుటకు స్వర్గాధిపతి ఇంద్రునిపై విజయంను సాధించుటకు కూడా నేను దర్శించగలుగును. అంటే పారిజాతము స్వర్గం నుండి పారిజాత చెట్టును తెచ్చుట, పారిజాతం చెట్టును తెచ్చుట, స్వర్గాధిపతి అయిన ఇంద్రునిపై విజయం, స్వర్గాధిపతి అయిన ఇంద్రుని పైన విజయం సాధించుటకు కూడా నేను చూచేదను అనేసి నారద ముని చెప్తున్నారు. ప్రభు అట్లు పైన వీరులుగా రాజులతో పోరాడి శర్యమని శుల్కమును చెల్లించి క్షత్రియోచితముగా నీవు రాచకన్యలను వివాహం ఆడుటను నేను దర్శించగలుగుదును అని నారద ముని కొనసాగించాను. అంటే రాక్షసుడు
అందరిని తీసుకెళ్తారు కదా గోపికలను, వాళ్ళని కూడా వివాహం ఆడుటను నేను చూచెదను అనేసి నారద ముని ఉమ్, ఇంకా చెప్తూ ఉన్నారు, కొనసాగిస్తూ ఉన్నారు. ఓ క్షత్రియుడు అందమైన ఒక రాకుమారిని వివాహం ఆడదలచను చో ఆ రాజులతో అతను పోటీకి వచ్చి రాకుమారులందరినీ పోరాడి ఓడించవలెను. అప్పుడు ఆ రాకుమారితో అతనికి వివాహం జరుగును. ఎవరైతే ఇంతకు ముందు రోజుల్లో ఎలా ఉండేది, రాజుల వాళ్ళ పిల్లలకి ఆ ఆ, ఏమంటారు వాళ్ళకి అందరికి ఒక అమ్మాయిని చూడడానికి ఎంతో మంది వస్తారు, వాళ్ళలో స్వయంవరం మాతాజీ, స్వయంవరం. 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 థ్యాంక్ యూ మాతాజీ. స్వయంవరం మాతాజీ. స్వయంవరం జరుగుతుంది కదా, అలా స్వయంవరంలో జరిగి ఎవరైతే గొప్ప మంచి మనిషి ఉంటారో వాళ్ళకి ఇచ్చేసి చేస్తారు కదా, అలా చేసిన అలా మంచి పని అలా ఉండే వాళ్ళకే అమ్మాయిని ఇచ్చి చేస్తారు. అలా వివాహం జరుగునకు కూడా ఆ, పోటీకి రాకుమారులను అందరినీ పోరాడి ఓడించవలెను. అప్పుడు ఆ రాకుమారితో వివాహం జరుగును అనేసి కూడా చెప్తున్నారు నారద ముని. మృగమహారాజును దారుణమైన పరిస్థితి నుండి నీవు కాపాడుటకు కూడా దర్శించగలుగుదును. ఈ సంఘటన ద్వారకాలో జరుగును. శామంతకం శామంతకమణిని దానితో పాటు నీ భార్యమణిని నీవు పొందుటకు కూడా చూడగలుగుదును. అంటే శామంతకమణి ఆ, దాంతో పాటు నీ భార్యమణి నీవు పొందుటను కూడా నారదమణి చూడగలను అనేసి చెప్తున్నారు. అనంతరము నీవు పౌండ్రకాసురును వధింతువు, కాశీ రాజ్యంలో దగ్ధము చేయుదువు. యుధిష్ఠిర మహారాజు చేయు యజ్ఞములో చేది దేశపు రాజును దంతవక్త్రుని వధించుటను చూచెదను. ద్వారకాలోని నీవు కొలవు తీరి ఉన్నప్పుడు నీవు ప్రదర్శించే మరెన్నో వీటోచితమైన దివ్యలీలను నేను దర్శించగలదును అనేసి నారద ముని చెప్తూ ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడితో. భవిష్యత్తులోని గొప్ప కవులందరూ నీ లీలలను కీర్తింతురు, అంటే భవిష్యత్తులో శ్రీకృష్ణుడు లీలలన్నీ కీర్తించుదురు అనేసి నారద ముని శ్రీకృష్ణుడితోటి చెప్తున్నారు. కురుక్షేత్ర సంగ్రామంలో నీవు ప్ర- ప్రియమైన అర్జునునికి రథసారథివై అజేయమైన అజేయమైన మృత్యువు రూపంలో మృత్యువు రూపంలో దాల్చి దృష్టులకు రాజులందరినీ సంహరించు. అంటే ఆ మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి రథసారథిగా వ్యవహరించారు. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళందరినీ సంహరిస్తారు. అర్జునుడు వెనకాడినా నీ వెనకాల నేనున్నాను, నీ ముందు నేనున్నాను, నేను నడిపిస్తాను, అర్జున నువ్వు యుద్ధం చెయ్యి అనేసి చెప్పారు కదా, అదే చెప్తున్నారు ఇక్కడ నారద ముని. మీరు అర్జునునికి కూడా రథసారథిగా ఉంటారు అనేసి చెప్తున్నారు. ఆ రణరంగంలో అసంఖ్యముగా సైనికులు హతు హతులగుటను నేను దర్శించును. అంటే అందరు తప్పు చేసిన వాళ్ళను అక్కడ చంపేస్తారు కదా, అది కూడా నేను చూడగలను అనేసి నారద ముని చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడితో. ప్రభు నీ పాదములకు నేను ప్రణామమును సమర్పిస్తున్నాను. నీవు సచ్చిదానంద స్వరూపడు, ఆత్మారాముడు, నీవు అంతరంగ శక్తి చేత నీవు యోగమాయను సృష్టిస్తావు. అనంతమైన నీ మాయాశక్తి ప్రభావమున ఎవ్వరును కొలవజాలరు. అంటే భగవంతుడిని శక్తులు అన్ని మనము లెక్క పెట్టగలమా? భగవంతుడి శక్తి ఎంత ఉంది ఏంటి అని మనం కొలగలమా? ఏమీ చేయలేము, ఎందుకంటే ఆయన దేవాది దేవుడు. అదే చెప్తున్నారు నారద ముని. అనంతమైన నీ మాయాశక్తి ప్రభావమున ఎవ్వరు కొలవజాలలేరు ప్రభు. నీవు సర్వ నియామకుడవు, నీవు నీ అంతరంగ శక్తికిను ఆధీనుడవు. నీవు సృష్టించిన సృష్టిలోని దేనిపైనను నీవు పడదు అని భావించడం వెర్రితనం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడే విశ్వాన్ని సృష్టించాడు, ఆయన దానిపై ఆధారపడ్డా? లేదు. మనం అందరం దాని మీద ఆధారపడి ఉన్నాం, కానీ భగవంతుడు ఎప్పుడు దేని మీద ఆధారపడి లేరు. అలా అనుకునే వాళ్ళు మూర్ఖులు అనేసి నారద ముని శ్రీకృష్ణుడితోటి చెప్తున్నారు. ఎవరమైతే భగవంతుడు మనలాగే ఆయనకి కూడా అన్ని ఉంటాయి అనేసి అనుకోవడం మన మూర్ఖత్వం అనేసి చెప్తున్నారు. నీవు యదువంశంలోకి లేదా వృష్టవంశంలోని అవతరించితివి. నీవు సచ్చిదానంద స్వరూపంలో నీవు భూమిపై అవతరించుట నీ దివ్యలీలలు. నీవు నీపై తప్ప ఇతరులు ఎవ్వరు పైనను ఆధారపడి
పడవు. కనుక నీవు నా భక్తిపూర్వకమైన ప్రణామములను సమర్పి నా భక్తిపూర్వకమైన ప్రణామమును సమర్పిస్తూ అన్నాను అని ప్రణామాలను అర్పించిన పిమ్మట నారద ముని ఆయన వద్ద సెలవు తీసుకొని వదిలి వెళ్ళాను. అంటే యదువంశం లేదా వృష్టవంశంలో అవతరించారు భగవంతుడు. అవతరించాడు, కానీ ఆయనది మామూలుగా మనలాగా జననము మరణం ఇలాంటివి ఏమీ ఉండవు భగవంతుడికి. ఆ, మళ్ళీ ఏంటి, ఆయన అవతరించిన దివ్యలీల నీపై తప్ప అంటే భగవంతుడు అన్ని సృష్టి ఉన్నాయి, అంతమున్నాయి, అన్ని ఉన్నాయి, కానీ భగవంతుడికి అలాంటివన్నీ ఏమీ వర్తించవు అనేది నారద ముని చెప్తున్నారు. కనుక నీ భక్తిపూర్వకమైన ప్రణామాలను సమర్పిస్తూ నారద ముని అక్కడి నుంచి సెలవు తీసుకొని వెళ్ళిపోతారు. శ్రీకృష్ణుడు పరమ స్వతంత్రుడు అని నారద ముని ప్రజలందరికీ స్పష్టంగా చేయదలిచను. అంటే ఆయన స్వతంత్రుడు, ఆయనకి ఎవరు తోడు నేను ఉండాలి నువ్వు ఉండాలి అలా ఏమీ ఉండదు. ఆయన ఎక్కడైనా ఎప్పుడైనా ఎలా అయినా కానీ వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఆయనకి ఎవరు తోడు ఎవరు అవసరం లేదు. ఆయన దేవాది దేవుడు అనేసి, సో ఆయన స్వతంత్రుడు అనేసి నారద ముని చెప్తున్నారు. యదువంశంలోని ఆయన అవతారము, అర్జునితోటి ఆయన మైత్రి మొదలైన ఆయన చర్యలు ఆయనను కర్మ ఫలమును అనుభవించేలా చెయ్యలేవు. అంటే అర్జునుడు ఆయన ఫ్రెండ్, యదువంశంలో శ్రీకృష్ణుడు పుట్టాడు, ఇలాంటివన్నీ ఉండి ఆయన కర్మలు ఇలాంటి అన్ని అంటే నేను మంచి చేస్తేనే నాకు మంచి వస్తుంది, నేను చెడు చేస్తే చెడు వస్తుంది, ఇలాంటి అన్ని భగవంతుడికి ఏవి వర్తించవు. ఎందుకంటే ఆయనే సృష్టికి మూలం, దేవాది దేవుడు భగవంతుడు. ఆయనకి ఇలాంటి అన్ని ఏమి వర్తించవు అనేసి చెప్తున్నారు. అవన్నీ ఆయన లీలలు, అంటే భగవంతుడు చేసిన లీలలు అవన్నీ. అవన్నీ ఆయన క్రీడలు, కానీ మనకు అవన్నీ వాస్తవ సత్యములు. భగవంతుడికి క్రీడలు అంటే ఆటల్లాగా, మనకు అలాంటివన్నీ వర్తించవు. ఎందుకంటే మనం తప్పులు చేస్తే తప్పులే వస్తాయి, మనము ఒప్పులు చేస్తే ఒప్పులే వస్తాయి మనకి. భగవంతుడికి అలాంటివన్నీ ఏమి వర్తించవు. కేశీ రాక్షస సంహారం తర్వాత ఏమి జరగనట్లు శ్రీకృష్ణుడు తన మిత్రులతో కలిసి గోవులను కాయుటకు బృందావన చర్యకు వెళ్ళాను. అంటే బృందావనంలోకి కేశి అనే రాక్షసుని శ్రీకృష్ణుడు చంపాడు, కానీ అక్కడ ఏమి జరగనట్లు మళ్ళీ గోవులను తీసుకొని వెళ్ళేసి గోవులను కాయడానికి శ్రీకృష్ణ భగవానుడు మళ్ళీ వెళ్ళిపోయారు. ఆ విధంగా బృందావనంలో నిత్యం తన మిత్రుడైన గోపబాలులతోనూ గోపికలతోనూ శ్రీకృష్ణుడు తన దివ్యలీలను వినోదిస్తుండెను. అంటే శ్రీకృష్ణుడు ఎప్పుడు బృందావన వాసులకు కొత్త కొత్త లీలలన్నీ చూపిస్తూనే ఉన్నాడు, వినోదిస్తున్నాడు. కొన్నిసార్లు వివిధ రాక్షసులను సంహరించుట ద్వారా దేవాది దేవుడు తనకు గల అసాధారణ శక్తులను కూడా ప్రదర్శించను. అక్కడ బృందావన వాసులకు కొత్త కొత్త లీలలు చూపిస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. కొన్నిసార్లు వివిధ రాక్షసులను కూడా సంహరించాడు శ్రీకృష్ణ భగవానుడు. తనకు భగవంతుడికి ఎంతో శక్తి ఉన్నది, అలాంటి శక్తులన్నీ చూపిస్తూ అక్కడ రాక్షసులందరినీ సంహరిస్తూ బృందావన వాసులను సంతోషంగా చూస్తున్నారు. ఆ ఉదయం కొంచెము ప్రొద్దెక్కిన తర్వాత శ్రీకృష్ణుడు తన గోపాలకులు మిత్రులు బృందావనంలో గోవర్ధనగిరిపై క్రీడించుట కొరకై వెళ్ళను. అంటే బృందావన వాసులందరూ ఉదయం ప్రొద్దెక్కిన తర్వాత కొద్దిసేపటి తర్వాత తన మిత్రులందరూ ఉంటారు కదా, భగవంతుడు మిత్రులందరూ అక్కడ అందరూ కలిసి ఆడుకోవడానికి అనేసి అనుకున్నారు గోవర్ధన్ గిరి పైన. అయితే తర్వాత అక్కడికి వెళ్ళారు. అక్కడ రాక్షస భటులు, అంటే చోరులు అంటే దొంగలాగా రాక్షస భటులాగా చర్యలు అనుకరించి ఆటను ఆడుచుండిరి. అంటే అలాంటి ఆట ఆడుతున్నారు. అంటే పిల్లలని అంటే గోవులని ఇట్లా దాపెట్టి ఇలా ఆట ఆడడానికి అనుకున్నారు. కొందరు బాలులు రాక్షస భటుల్లాగా, కొందరు దొంగల్లాగా, మరి కొందరు గొర్రెల పాత్రలు ధరించిరి. అంటే కొంతమంది ఏమో రాక్షసుల్లాగా, కొంతమంది ఏమో దొంగలాగా, కొంతమంది ఆవులాగా, కొంతమంది పిల్లలాగా ఇలా ఆడుతూ ఉన్నారు. అయితే అట్లు వారు బాల్య క్రీడల్లో వినోదిస్తున్న సమయంలో వ్యోమాసురుడు ఆకాశమునకు ఎగరజాలాడు. వ్యోమాసురుడు అంటే పెద్ద గ్రద్దలాగా ఉంటుంది, అలాంటి రూపంని దాల్చి వచ్చారు. అతను ఒక రాక్షసుడు అక్కడికి వచ్చాను. వారు
ఆ, యముడు అను మరొక రాక్షసుని పుత్రుడు. యముడు అనే మరొక రాక్షసి పుత్రుడు. ఆ రాక్షసుడు అద్భుతమైన ఐంద్రజాలిక చర్యలను ప్రదర్శించగలడు. వ్యోమాసుడు చోరున వేషంలో గల ఒక గోపబాలునిగా మారి గొర్రె పాత్రలను ధరించి గోపబాలుని అందరినీ అపహరించసాగాను. అంటే ఆయన ఒక పాత్ర, అలాంటి పాత్ర అంటే మామూలు బాలులాగే వచ్చేసి, అంటే అక్కడ వాళ్ళు ఇది ఏం చేస్తున్నారు, ఒక్కొక్కరిని ఆపెట్టేసి అలా ఆట ఆడుతున్నారు దొంగల్లాగా. అలా ఒక్కొక్కరిని బాలుని అందరినీ తీసుకొని వెళ్ళనీకి వచ్చారు. ఆ రాక్షసుడు వచ్చేసి ఒక్కొక్క బాలుని అపహరించసాగాను. ఒకరి తర్వాత ఒకరిని అందరినీ అట్లా అపహరించి ఒక కొండ గృహంలో ఒక్కొక్కరిని తీసుకెళ్లేసి లోపల పెట్టేసి మళ్ళీ క్లోజ్ చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలు మళ్ళీ బయటకు వచ్చేస్తారు అనేసి ఒక్కొక్కరిని అలా తీసుకెళ్లేసి అక్కడ లోపల దాపెట్టేసి మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఒకరిని తీసుకెళ్లిపోతాడు. గృహంకు ఒక పెద్ద పెద్ద బండలను అడ్డుగా పెట్టాను. ఆ రాక్షసు చేయుచున్న మోసమును శ్రీకృష్ణుడు గ్రహించాను. అంటే ఇప్పుడు ఒకరిద్దరంటే అంతమంది పిల్లలలో కనుక్కోలేకపోవచ్చేమో, కానీ చాలా మంది పిల్లల్ని తీసుకెళ్తున్నప్పుడు శ్రీకృష్ణుడు దేవాదేవుడు, ఆయన గ్రహించలేకపోతాడు. ఆయన గ్రహించేశాడు. వెంటనే సింహము గొర్రె పిల్లలను పట్టుకొనినట్లు ఆ రాక్షసుని శ్రీకృష్ణుడు పట్టుకొనెను. అంటే శ్రీకృష్ణుడు ఆ రాక్షసుని పట్టేసుకున్నాడు. శ్రీకృష్ణుని బంధంలో నుండి తప్పించుకొనుటకు రాక్షసుడు తన శరీరంను కొండంతగా పెంచసాగాను. అంటే పెద్దగా మార్చసాగాను. ఆ ఆ, ఎందుకు పెద్దగా అయిపోతే శ్రీకృష్ణుడిని ఆ, పట్టుకోలేడు అనేసి. కానీ శ్రీకృష్ణుడు, ఆయన పెద్దగా అయిపోతే శ్రీకృష్ణుడు పెద్దగా అవ్వడా, శ్రీకృష్ణుడు కూడా అలానే పెద్ద పెద్దగా అయిపోయేసి తనను పట్టేసుకున్నాడు. అతన్ని తను పట్టు నుండి తప్పించుకొనివ్వలేదు. అంటే శ్రీకృష్ణుడు అతన్ని గట్టిగా పట్టేసుకొని తను వదిలించుకోలేకపోయారు. తరువాత వానిని గట్టిగా నేలకు వేసి కొట్టి వధశాలలో పశువులను వధించినట్లుగా. అంటే ఈ షాప్లలో ఉంటాయి కదా, చికెన్ షాప్లు ఇట్లా ఎలా కట్ చేస్తారో అలా దాన్ని కూడా అలా చేసేసారు శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణుడు వానిని సంహరించను. వ్యోమాసుని వధించిన పిమ్మట శ్రీకృష్ణుడు తన మిత్రులందరినీ పర్వత గృహం నుండి విడిపించసాగాను. అంటే ఆ రాక్షసుని చంపారు. అతను అందరిని ఏం చేశారు, ఒక గృహలో లోపల పెట్టేసి బండలు అడ్డం పెట్టేశారు బయటికి రాకుండా. అలా అతన్ని చంపేసి ఆ గృహ లోపల ఉన్న పిల్లలందరినీ బయటికి తీసుకొని విడిపించసాగాను. అతని మిత్రులను దేవతలను అతడు ప్రదర్శించిన అద్భుత కార్యమును అతను స్తుతించిరి. అంటే శ్రీకృష్ణుడు చేసిన దానికి బృందావన వాసులు దేవతలు అందరినీ ఆయన ప్రార్థించసాగారు. అనంతరము శ్రీకృష్ణుడిని తన మిత్రులతోనూ గోవులతోనూ బృందావనంలోకి తిరిగి మళ్ళీ మరలవలెను. అంటే అందరూ ఇంకా అయిపోయింది, అందరూ మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళాలి కదా. అలా అందరూ మళ్ళీ బృందావనంలోకి మళ్ళీ తిరిగి వెళ్ళసాగారు. మనం ఈ చాప్టర్ లో నేర్చుకుందంటే కేసీ రాక్షసుడు శ్రీకృష్ణుని సంహరించిన వృత్తాంతంని వివరించారు. ఏంటంటే కంసుడు ఆదేశం మేరకు కేసీ అనే రాక్షసుడు గుర్రం రూపంలో బృందావనంలోకి ప్రవేశించి ప్రజలను భయపట్టసాగారు. అయితే శ్రీకృష్ణుడు ఆ రాక్షసుని సవాలు స్వీకరించాడు. స్వీకరించి ఏం చేశాడు, అతనితో పోరాడి కేసీ రాక్షసుని శ్రీకృష్ణుడు తన కాళ్ళతో త్రోకలను ప్రయత్నించగా, అయితే అది కాళ్ళతోటి గట్టిగా శ్రీకృష్ణుని చంపాలని అది బాగా ప్రయత్నించింది. అయితే శ్రీకృష్ణుడు అతని కాళ్ళని గట్టిగా పట్టేసుకొని గిరగిర గాల్లో తిప్పి విసిరివేశాడు. విసిరివేస్తే ఆ రాక్షసు తిరిగి అదేమైంది, సృహ కోల్పోయినట్టు చేసి మళ్ళీ వచ్చి తిరిగి వచ్చి శ్రీకృష్ణుని ఢీ కొట్టింది. గట్టిగా తన తలతో ఢీ కొట్టేసి శ్రీకృష్ణుడు ఢీ కొట్టినప్పుడు అతనికి ఏదో అవుతుంది అనేసి అనుకున్నాడు. కానీ శ్రీకృష్ణుడు తన ఎడమ చేతిని తన నోటిలోకి దూర్ చేసి శ్రీకృష్ణుడు చెయ్యి ఎలా అయిపోయిందంటే ఎర్రగా కాలిన కడ్డీలాగా తయారయ్యి ఆ తన నోటిలో పెట్టేసేసరికి తనకి బాగా బాధ అనిపించేసింది. బాధతోటి అది బాగా నొప్పితోటి బాధపడుతుంది. అయితే కేసీ రాక్షసుడు గుర్రం రూపంలో వచ్చింది కదా చంపడానికి. అయితే ఆ శ్రీకృష్ణుడు తన చేతి నోటిలోకి దూర్చినప్పుడు శరీరం పెంచడం ద్వారా అతన్ని చంపడానికి ఈ ఘటన తర్వాత
ఇంకా అది నొప్పి తట్టుకోలేక మలమూత్రములతోటి అది ఇంకా కొట్టుమిట్టిలాడి చనిపోయింది. నొప్పి తట్టుకోలేక. అయితే నారద ముని ఏం చేశారు, నారద ముని ఒక ఏకాంత స్థలంలోకి వచ్చి శ్రీకృష్ణుడిని ప్రార్థించడం చేశాడు. ఆ, పరిమితమైన పరమాత్మగా, విశ్వానికి ప్రభువుగా, భక్తవాత్సల్యుడిగా స్తుతించాడు. రాజుల రూపంలో ఉన్న రాక్షసులను సంహరించుటకు శ్రీకృష్ణుడు భూమిపై అవతరించారు అనేసి నారద ముని వివరించాడు. మళ్ళీ నారద మహర్షి శ్రీకృష్ణుని ఉద్దేశించి ఆయన భవిష్యత్తులో చేయబోయే అనేక విరోచిత కార్య అంటే తర్వాత ప్ర ఏం చేస్తాడు అనేసి కూడా మనకి చెప్పారు. ఏం చేస్తారు, శ్రీకృష్ణుడు రాక్షసులను రాకుమారులతో పోరాడి రాకుమార్తెలను వివాహం చేసుకోవడము, శామంతకముని పొందటము, బ్రాహ్మణుని కుమారుడిని పునర్జన్మ చేయడము వంటివి నారదముని చేస్తాడని, శ్రీకృష్ణుడు చేస్తానని నారద ముని పేర్కొన్నారు. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునికి రథసారథిగా ఉంటూ దుష్టులైన రాజులను సంహరించడం కూడా నారద ముని ఆ, చ- ప్రస్తావించాడు. మళ్ళీ నారద ముని శ్రీకృష్ణుడిని సచ్చితానంద స్వరూపుడిగా, ఆత్మారాముడుగా, సర్వ నియామకుడుగా కీర్తించాడు. మళ్ళీ ఏం చేశాడు, శ్రీకృష్ణుడు పరమ స్వతంత్రుడవు, ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో యదువంశంలో అవతరించను అనేసి నారద ముని చెప్పారు. మళ్ళీ కేసీ రాక్షసుడిని సంహరించిన తర్వాత శ్రీకృష్ణుడు తన స్నేహితులతో కలిసి గోవులను మేపడానికి మళ్ళీ బృందావనంలోకి వెళ్ళిపోయారు. అక్కడ వారు ఆటలాడుతున్నప్పుడు యముడి కుమారుడైన వ్యోమాసుడు అనే రాక్షసుడు గోపబాలుని రూపంలో వచ్చి పిల్లవాళ్ళని తీసుకెళ్ళడానికి వస్తాడు. వ్యోమాసుడు ఒక్కొక్కరిగా పిల్లలను అపహరించి ఒక కొంగ కొండ గృహంలో బంధించి గృహ ద్వారమునికి పెద్ద బండలను అడ్డుగా పెట్టెను. శ్రీకృష్ణుడు రాక్షసుడుగా మోసాన్ని గుర్తించి వ్యోమాసుని పట్టుకొని అతని శరీరాన్ని ఎంత పెంచినా సరే తప్పించుకోకుండా సంహరించేశాడు. మళ్ళీ తర్వాత శ్రీకృష్ణుడు గృహలో బంధించిన పిల్లలందరినీ రక్షించేసి మళ్ళీ బృందావనంలోకి తీసుకొని వెళ్ళిపోయారు. ఇది ఈ చాప్టర్ ఒక దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్ నందలి 37వ అధ్యాయంలో కేశి వ్యోమాసుర సంహారం నాకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథానుసారం సమాప్తం. హరే కృష్ణ మాతాజీ. హరిబోల్ మాతాజీ, చాలా చక్కగా హరి చెప్పారు. బోల్, బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే బోల్ మాతాజీ. మాతాజీ, హోమాసురుడు అనే రాక్షసుడు ఎవరి కుమారుడు? వ్యోమాసుడు అనే రాక్షసుడు వచ్చేసి ఒక్క నిమిషం మాతాజీ. ఆయన యముడి యొక్క కుమారుడు అనేసి ఉంది మాతాజీ. ఇక్కడ యముడు కుమారుడు అనేసి రాశారు మాతాజీ. మరొక రాక్షసుని పుత్రుడు అని రాశారు. ఓకే ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాతాజీ, లేదంటే క్లాస్ ఎండ్ చేస్తాను. క్లాస్ ఎండింగ్ ప్రేయర్స్ చేస్తున్నాను మాతాజీ. నేను ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రపాత్ కి జై. వాంఛ కల్ప తరుభ్యస్య కృపా సింధుభ్యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీల ప్రపాత్ కి జై. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్ కి జై. నామాచార్య శ్రీల హరిదాస్ ఠాకూర్ की जय. अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय. श्री राधा मदन मोहन की
की जय, श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, श्री निताई गौड़ सुंदर भगवान की जय। All glories to assembled devotees, Hare Krishna. All glories to assembled devotees, Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. హరే కృష్ణ మాతాజీ, స్నేహం తప్పులు ఉంటే క్షమించండి. హరే కృష్ణ అందరికి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చేస్తున్నాను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.